ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళీ వచ్చిన వెంటనే వేరే వాళ్ళకే చైర్మన్ ఇచ్చారు తప్ప ఆ 32-36 కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కాదనే విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలంగాణ నుంచి అయినటువంటి తెలంగాణ మొట్టమొదటి సంచార జాతర సంఘం మీటింగ్ వచ్చి ఆంధ్రాలోనే స్థాపించడం, రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసాం, సంచార జాతర సైతన్యవంతం చేశాం, ఒక దాంట్లో తీసుకురాగలిగాం. సంచార జాతర కార్పొరేషన్ కి నన్ను మొట్టమొదటి చైర్మన్ చేయడం, నాతో పాటుగా 12 మంది డైరెక్టర్ని సంచార జాతర వారికి ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా జంగమ కార్పొరేషన్ వాళ్ళకి 12 మంది డైరెక్టర్ని, ఒడ్డెర కార్పొరేషన్ 12, అలాగే 10 కార్పొరేషన్ డివైడింగ్ చేసి వారందరికీ కూడా రాజకీయ గుర్తింపు కలిగినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా. సంచార జాతరలు ఎప్పుడు కూడా బీసీలు కావాలనే విషయాలు కూడా మనందరూ గుర్తు పెట్టుకోవాలి. అనంతరామ వేసినటువంటి కమిటీ రిపోర్ట్ ప్రకారంగా మనల్ని బీసీలో పెడితే బీసీలో 57 కులాలు ఉంటే అందులో 46 కులాలు ఆంధ్రాలో, 36 కులాలు తెలంగాణలో ఉంటే అందులో 7 రిజర్వేషన్ల కారణంగా బలమైన సామాజిక వర్గాలు అందుతున్నాయి తప్ప అందులో సంచార జాతులకి 1% కూడా అందట్లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దాంతో పాటుగా ఓబీసీలో కూడా ఏబీసీ వర్గీకరణ లేకుండా ఉన్న కారణంగా సంచార జాతుల పిల్లలు ఎక్కడన్నా డిగ్రీ, బీటెక్, బీఈ చదివినా కానీ ఎవరైనా చదువుకున్న వారికి 1% కూడా రిజర్వేషన్ రావట్లేదనే విషయాన్ని మనందరూ కూడా గమనించాలి. మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంటే మనందరం ఉద్యమాలు చేయాలి. గ్రామాల వారిగా, మండలాల వారిగా, నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేని కదిలించే పరిస్థితి ఉండాలి, ఎంపీని కదిలించే పరిస్థితి ఉండాలి. మన సమస్యల మీద అసెంబ్లీలో, మన సమస్యల మీద పార్లమెంట్ లో మాట్లాడే విధంగా మనందరం వాళ్ళు బయట ఇచ్చినప్పుడు వాళ్ళ మీద పోరాటం తీసుకొచ్చినప్పుడే జరుగుతుంది తప్ప ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టుకోవడానికి కొన్ని అంశాలకి ఉపయోగపడతాయి. కానీ మనందరం కూడా ఐక్యతతోటి ప్రతి ప్రాంతంలో కూడా సంచార జాతర సైతన్యవంతం చేయండి. వారు అడ్డుకోవడానికి కారణాలు ఏంటో చెప్పండి, వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వడానికి కారణాలు ఏంటో చెప్పండి. వారందరూ కూడా సైతన్యవంతం చేసి ఒక ఉద్యమం తీసుకొచ్చి 5-6 వేల మందితోటి, 10 వేల మందితోటి ఒక భారీ బహిరంగ సభను పెడితే తప్ప మన సామాజిక వర్గాల వాయిస్ ఎదగదనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ బీసీ ప్రతినిధులు కూడా సంచార జాతుల మీద మానవతా దృక్పథంతో పనిచేయవలసిన బాధ్యత ఉంది. బీసీ ప్రతినిధులు కూడా సంచార జాతుల మీద వారి స్టాండ్ ఏంటో క్లారిటీగా చెప్పాల్సిన బాధ్యత ఉందనే విషయాలు కూడా మీ అందరికీ తెలియపరుస్తూ మీ అందరికీ కూడా ఒకటే మనం చేస్తా ఉన్నా. సంచార జాతులు అందరూ కూడా ఐక్యంతో పనిచేయాలి. ఏదో 2-3 మీటింగ్లు చేయాలి, 5-6 మీటింగ్లు చేయాలి, 10 మీటింగ్లు చేయాలి, మాకు న్యాయం జరగలేదని మాకు కనుక మనం ఆగిపోతే మన జాతులకు ఎప్పుడు జరగదనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ కొత్త సేవ చేయాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పోరాటం చేశారు. ఏబీసీ వర్గీకరణ సాధించుకోవడానికి ఇష్టమాదిగా ఇవాళ దగ్గర 30 సంవత్సరాలు పోరాటం చేస్తూ తీసుకురావడం జరిగింది. మనందరూ కూడా పోరాటం చేయాలి. విద్యార్థులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, పెద్దలందరూ కూడా ఉన్నారు. మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ సంచార జాతర సంఘం ఎప్పుడు కూడా అండగా ఉంటుందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఇప్పుడే అన్న నరేంద్ర ఎవరో మన గంగాధర్ గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారని చెప్పడం జరిగింది. నిజంగా